హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ అదిరిపోయే శుభవార్త అయితే వచ్చిందండి. సో రైతుల ఖాతాలలోకి రైతు భరోసా పథకానికి సంబంధించిన డబ్బులను విడుదల చేసేందుకు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడు సిద్ధమైంది. రీసెంట్లీ మన యొక్క కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో 2026-27వ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ని ప్రవేశపెట్టడంతో రైతులకు ఈసారి 63,500 కోట్ల రూపాయలను బడ్జెట్ అయితే మనకు కేటాయించడం జరిగింది. అందులో భాగంగానే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కూడా మనకు త్వరలో అసెంబ్లీలో బడ్జెట్ అయితే ప్రవేశపెట్టబోతున్నారు. అయితే ఈ యొక్క బడ్జెట్‌కి ముందుగానే రైతు భరోసా పథకానికి సంబంధించి డబ్బులను విడుదల చేయాలని డిసైడ్ చేసి డేట్‌ను కూడా ఫిక్స్ చేయడం జరిగిందండి. సో ఈ యొక్క డేట్ ఎప్పుడు, ఏ తేదీ నుంచి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ నేరుగా ఖాతాలలోకి రైతు భరోసా పెట్టుబడి సాయం కింద డబ్బులు అనేది ఎప్పటి నుంచి ఇస్తారు, ఎవరెవరికి వస్తుంది, ఎవరెవరికి డబ్బులు అనేది రాదు, ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఒక్క వీడియో చూస్తే చాలు మీకు ఈ పథకానికి సంబంధించిన డబ్బులు వస్తాయో రావో క్లారిటీ అయితే వచ్చేస్తుంది అనమాట. సో కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు కంప్లీట్గా చూడండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ అయితే చేయండి. ఇక మనం లేట్ చేయకుండా టాపిక్ని అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం ఇస్తున్నటువంటి రైతు బంధు పథకానికి సంబంధించినటువంటి నిధులను భారీగా పెంచుతామని చెప్పేసి గతంలో మనకు ప్రకటించారు. సో ఆయన ప్రకటించిన తర్వాత ఒక్కొక్క రైతుకి ఏడాదికి 12,000 రూపాయల వరకు పెంచారు. గత ప్రభుత్వం 10,000 ఇస్తుంటే సో ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ వచ్చేసి మనకు 12,000 రూపాయల వరకు ఇస్తుంది. ఈ 12,000 రూపాయలని ఏడాదిలో మనకు 2 విడతల రూపంలో ఇస్తారనమాట. ఒకే విడతలో కాకుండా 2 విడతలు అయితే ఇస్తారు. ఈ 2 విడతల్లో కూడా మనకు వచ్చేసి ఒక్కొక్క విడతలో ఎకరా పొలం కలిగిన వారికి 6,000, 2 ఎకరాల పొలం కలిగిన వారికి 12,000, ఇట్లాగైతే అమౌంట్స్ అయితే మనకు ఇంక్రీజ్ చేసుకుంటూ వస్తూ ఉంది మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం. సో గత ఏడాది మనకు ఈ యొక్క రైతు భరోసా పథకానికి సంబంధించి డబ్బులు అయితే విడుదల చేశారు. అనంతరం మనకు యాసంగి సీజన్కు సంబంధించి, అంటే మనకు వానాకాలం సీజన్ ఉంటుంది కదా, సో దానికి సంబంధించి మనకు వాయిదా అయితే వేసేసారనమాట. సో మనకు దీపావళికి విడుదల చేస్తామన్నారు, కానీ విడుదల చేయలేదు. తర్వాత వచ్చేసి క్రిస్మస్ కానుకగా విడుదల చేస్తామని చెప్పారు. తర్వాత మనకు అది కూడా అయితే పోస్ట్ పోన్ అయింది. ఇక లాస్ట్ ఫైనల్గా మనకు క్లైమాక్స్గా సంక్రాంతి కానుకగా అన్నారు, కానీ అది కూడా అయితే మనకు ఫెయిల్ అయింది. ఇప్పుడు ఈ అట్టకేలకు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం రాబోతున్నటువంటి, అంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ పార్లమెంట్లో బడ్జెట్ అనేది ప్రవేశపెట్టింది కాబట్టి ఎన్డీఏ కూటమి, సో ఈ యొక్క ప్రభుత్వం ఏదైతే ఉందో ఎన్డీఏ ప్రభుత్వం, సో ఎన్డీఏ ప్రభుత్వానికి కాంగ్రెస్కి అసలు పొత్తు కుదరదు కాబట్టి, సో వాళ్ళు బడ్జెట్ అనేది ప్రవేశపెట్టారు కాబట్టి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా మనకు ఫిబ్రవరి మాసంలోనే బడ్జెట్ అనేది ప్రవేశపెట్టాలి. ఈ బడ్జెట్కి ముందుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు డబ్బులైతే ఇవ్వాలని చెప్పేసి, సో ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఫైనలైజ్ కూడా చేయడం జరిగింది. అయితే ఈసారి చాలామంది రైతులకైతే డబ్బులు అయితే రాదన్నమాట. సో ఎందుకు రాదు అనే విషయానికి ముందుగా మన యొక్క కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో 63,500 కోట్ల రూపాయలనైతే ఈసారి మనకు 2026-27వ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ అయితే కేటాయించడం జరిగింది. సో కాబట్టి ఇంత మొత్తంలో భారీగా మనకు బడ్జెట్ అనేది కేటాయిస్తున్నారు. ఈ బడ్జెట్లో మన యొక్క కేంద్ర ప్రభుత్వం వచ్చేసి ఒక్కొక్క రైతుకి ప్రస్తుతం చూసుకున్నట్లయితే 6,000 రూపాయలు అయితే ఒక ఏడాదిలో ఇస్తుంది. ఈ 6,000 రూపాయలని కాస్త తొలి విడత కింద 2,000 రూపాయలు, రెండో విడత కింద మరొక 2,000, చివరి విడత కింద మరో 2,000 రూపాయల చొప్పున మొత్తంగా అర్హత కలిగినటువంటి ప్రతి రైతు ఖాతాలకి ఒక ఏడాది కాలంలో 6,000 రూపాయల వరకు నేరుగా అయితే డబ్బులు ఇస్తుందన్నమాట. ఇది వచ్చేసి మనకు పెట్టుబడి సాయం కింద మన యొక్క కేంద్ర ప్రభుత్వం రైతులకైతే అందివ్వడం జరుగుతుంది. అయితే ఈ పథకం అనేది స్టార్టింగ్లో లాంచ్ అయినప్పుడు 22 కోట్ల మంది రైతులైతే అర్హులున్నారు. సో అనంతరం ఏం జరిగిందంటే మనకు అనర్హులను గుర్తించి వారిని తొలగించే ప్రాసెస్ అనేది చేసుకుంటూ వస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం ప్రతిసారి కూడా ఒక చిన్న మనకు ఆ ప్రొసీజర్ని అయితే ఫాలో అవుతుంటుంది. అది ఎలాగంటే, ఒక విడత డబ్బులు అనేది రైతుల ఖాతాలకు విడుదల చేసిన తర్వాత అనంతరం నెక్స్ట్ విడత విడుదల చేసేదానికి ముందుగా రీవెరిఫికేషన్ ప్రక్రియ అయితే చేస్తారు. ఈ రీవెరిఫికేషన్ ప్రక్రియ అనేది చేసినప్పుడు
ఎవరికైతే అనర్హత వస్తుందో వాళ్ళకి ఆపేసి అర్హత వచ్చినటువంటి వారికి మాత్రమే డబ్బులైతే విడుదల చేస్తుంది. ఇది కేంద్ర ప్రభుత్వం అనేది మనకు ప్రవేశపెట్టింది. తొలుత మనకు వచ్చేసి ఈకేవైసీ విధానాన్ని తీసుకువచ్చింది. అంటే పీఎం కిసాన్ పథకానికి సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకుంటాం కదా! సో, ఆ రిజిస్ట్రేషన్‌కి సంబంధించి మన దగ్గర ఉన్నటువంటి ఆధార్ కార్డ్ నంబర్‌తో సో, దానికి ఈకేవైసీ చేసుకోవడం. ఇది మనం వేలిముద్ర చేసుకోవచ్చు. ఓటీపీ ద్వారా కూడా చేసుకోవచ్చనమాట. ఇది ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసి మనకు సీఎస్‌సి సెంటర్‌లో అయితే అవైలబుల్ ఉంది. మీ దగ్గరలో ఎక్కడైనా కామన్ సర్వీస్ సెంటర్ కనుక్కున్నట్లయితే మీరు ఈజీగా వెళ్ళి అక్కడికి మీకు సంబంధించినటువంటి ఆధార్ కార్డుకి లింక్ అయిన ఫోన్ నంబరు, పట్టాదారు పాస్‌బుక్ తీసుకొని వెళ్తే వాళ్ళైతే మీకు లింక్ చేసి ఇవ్వడం జరుగుతుంది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి రిజిస్ట్రేషన్‌కి. ఇక రెండోదిగా చూసుకున్నట్లయితే అలా రూల్ అనేది ప్రవేశపెట్టిన తర్వాత భారీగా అనర్హులైతే వచ్చారన్నమాట. సో, అక్కడి నుంచి మనకు 22 కోట్ల మంది రైతులు కాస్త 17కి, 19కి ఏటా వాళ్ళు ఇచ్చేటువంటి వెరిఫికేషన్స్‌లో ఎగిరిపోయారు. ఇక లాస్ట్ అండ్ ఫైనల్‌గా ఇప్పుడు ఉన్నటువంటి రూల్స్ ప్రకారంగా మధ్యలో మనకొచ్చేసి కేంద్ర ప్రభుత్వం వెబ్ ల్యాండింగ్ అనే ప్రక్రియను తీసుకొచ్చింది. వెబ్ ల్యాండింగ్ అంటే ఏం లేదండి, మీ పట్టాదారు పాస్‌బుక్‌కి ఆధార్ కార్డ్‌తో లింక్ చేసుకోవడమే. సో, దీన్ని వెబ్ ల్యాండింగ్ అని అంటారు. ఈ వెబ్ ల్యాండింగ్‌తో పాటుగా ఇప్పుడు మనకు తాజాగా వెలువడినటువంటి కొత్త రూల్స్ ప్రకారంగా ఎవరైతే ఈ యొక్క 5 ఎకరాల కంటే భూమి తక్కువ ఉంటుందో వారికి మాత్రమే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి సొంత భూమి కలిగిన రైతులకు ఇస్తారు కాబట్టి సో, వారిని మాత్రమే అర్హులుగా గుర్తిస్తుంది కేంద్ర ప్రభుత్వం. అయితే గతంలో మనకు ఒకే కుటుంబంలో ఒకరికంటే ఎక్కువ మంది రైతులున్నా సరే వారందరికి కూడా డబ్బులు ఇచ్చింది. కానీ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్‌ని బేస్ చేసుకొని ఒకరికంటే ఎక్కువ మంది రైతులు కనుక ఒకే ఫ్యామిలీలో కనుక ఉన్నట్లయితే అటువంటి వారందరినీ కూడా అనర్హులుగా గుర్తించి కేంద్ర ప్రభుత్వం నేరుగా వారిని అనర్హుల ఖాతాల్లోకి అయితే వేసి వారిని అందరినీ కూడా హోల్డ్ అయితే చేస్తుందన్నమాట. సో, ఎవరైతే 2019 ఫిబ్రవరి 24 తర్వాత ఎవరైతే ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి అప్లై చేసుకున్నారో వాళ్ళందరినీ కూడా ముఖ్యంగా వెరిఫికేషన్ అయితే చేస్తుంది. అందులో మనకు ఎవరినైనా సరే డిస్పాచ్ కనుక చేసి ఉంటే బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ 2026 సంవత్సరంలో కూడా మనకు ఒకరికంటే ఎక్కువ మంది రైతులుంటే వాళ్ళందరినీ హోల్డ్‌లో పెట్టి పక్కన పెట్టేసింది. సో, అందులో భాగంగానే మనకు నిన్న జరిగినటువంటి మనకు బడ్జెట్‌లో కూడా దీనికి సంబంధించి ఒక అప్డేట్ కూడా ఇవ్వడం జరిగింది. సో, దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు చూస్తే మన యొక్క కేంద్ర ప్రభుత్వం రైతులకు 2026, 27 ఆర్థిక సంవత్సరానికి గాను ఈ పథకం కోసం 63,500 కోట్ల రూపాయలను కేటాయించింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పీఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నటువంటి రైతుల సంఖ్య గతంతో పోలిస్తే గణనీయంగా తగ్గుతూ వస్తుంది. తాజా గణాంకాల ప్రకారం రాష్ట్రంలో 31.19 లక్షల మంది రైతులు మాత్రమే ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. గతంలో ఈ సంఖ్య సుమారు 37 లక్షల వరకు ఉండగా భూ రికార్డులు ప్రక్షాళన, ఈకేవైసీ నిబంధనలు, ఆదాయపు పన్ను చెల్లింపుదారులను తొలగించడం వంటి కారణాల వల్ల లబ్ధిదారుల సంఖ్య గణనీయంగా తగ్గింది. రాబోయేటువంటి 22వ విడత సాయం బడ్జెట్ అనంతరం విడుదల కానుండగా అర్హత కలిగినటువంటి రైతులు తమ ఆధార్‌ను ఈ పథకానికి రిజిస్టర్ చేసుకోవాలి. ఈకేవైసీ ప్రక్రియను కూడా పూర్తి చేసుకోవాలని మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం సూచనలు జారీ చేసింది. సో, ఈ విధంగా మనకు అప్డేట్ అయితే వచ్చిందండి. సో, మనకు త్వరలో ఇప్పుడు బడ్జెట్ అనేది కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ రిలీజ్ చేసింది. ఈ బడ్జెట్‌లో మనకు 63,500 కోట్ల రూపాయలనైతే రైతులకు సంబంధించి కేటాయించారు. అందులో ఈ పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన రైతులకు 22వ విడత డబ్బులనేది మనకు మరో 2 రోజుల్లో అయితే విడుదల చేయబోతున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం వచ్చేసి మనకు ఈ డబ్బులు విడుదల చేయకముందే ఎవరైనా అనర్హులు గతంలో డబ్బులు పడకుండా ఉంటే వారికి ఎందుకు పడలేదో మీరు అర్హుల లిస్ట్ అనేది చెక్ చేసుకుంటే స్టేటస్ కనుక చెక్ చేసుకుంటే స్టేటస్‌లో మీకు క్లారిటీగా అక్కడ రిమార్క్స్ దగ్గర కనిపిస్తుంది. ఆ రిమార్క్స్ ప్రకారంగా మీ యొక్క ఎలిజిబిలిటీని మీరు ప్రూవ్ చేసుకుంటే ఆగిపోయినటువంటి 21వ విడత డబ్బులు 2,000, 22వ విడత డబ్బులు మనకు రూ. 2,000 చొప్పున మొత్తంగా రూ. 4,000 వరకు ఒకేసారి ఖాతాలలో అయితే వేస్తామని మనకు ఆదేశాలు కూడా జారీ చేయడం అయితే గమనార్హం. ఇక మనకు కేంద్ర ప్రభుత్వం విషయం పక్కన పెడితే రాష్ట్ర ప్రభుత్వం విషయానికి కనుక వచ్చినట్లయితే మనకు త్వరలో ఈ యొక్క అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 10 తేదీ తర్వాత 11, 12 అలాగైతే మనకు అసెంబ్లీ సమావేశాలు అయితే మనకు స్టార్ట్ కాబోతున్నాయి. 13, 14, 15 తేదీల వరకు. సో, ఈ తేదీల్లో జరిగేటువంటి ఏదైతే అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయో ఈ అసెంబ్లీ సమావేశాలకు ముందుగానే రైతులకు డబ్బులు విడుదల చేసి అనంతరం బడ్జెట్‌కి అయితే వెళ్ళాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు, ఆర్థిక శాఖ మంత్రి మనకు బట్టి విక్రమార్క గారైతే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తెలంగాణ ప్రజలకు ముఖ్యంగా రైతులకైతే గుడ్ న్యూస్ ప్రకటించారు. అయితే ఇందులో మనకు కొన్ని కారణాలైతే ఉన్నాయండి ముఖ్యంగా. సో, కేంద్ర ప్రభుత్వం రూల్స్‌కు అనుకూలంగా ఎవరైతే అర్హత సాధిస్తారో వారికి మాత్రమే ఈసారి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా డబ్బులుంటాయి. ముఖ్యంగా 10 ఎకరాల కంటే ల్యాండ్ ఎక్కువ ఉన్న వారికి డబ్బులు అయితే రావు. ఇక గంజాయి సాగు చేసే వారికి
వ్యవసాయేతర పనులకు, వ్యవసాయ భూమిని వాడేవారికి, ఇట్లాంటి వారందరికి గూడా ఈ పథకాన్ని నుంచి వారందరినీ గూడా అనర్హులుగా గుర్తించి తొలగించడం అయితే జరిగింది. సో, ఫైనల్‌గా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు పెట్టుబడి సాయం కింద రేపు సాయంత్రం 4 గంటల 30 నిమిషాల పైనైతే అందరి ఖాతాల్లోకి డబ్బులైతే రాబోతున్నాయి. సో, వీటికి సంబంధించి ఫర్దర్‌గా ఏమైనా సరే మార్పులు, చేర్పులున్నా, ఏవైనా చిన్న చేంజెస్ ఉన్నా సరే ఖచ్చితంగా నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను. మిస్ కాకుండా ఉండాలి అనుకుంటే మీరు ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్‌ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్‌ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం రెగ్యులర్‌గా వాచ్ చేస్తుండండి ఛానల్‌ని. థాంక్ యూ ఫర్ వాచింగ్.